Dear applicant, your application for centralized employment notice number RPF 02/2024 constable has been provisionally accepted from RRB. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ ఆర్ఆర్బీ ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఇప్పటికీ మీ మొబైల్కి కానీ మెయిల్కి కానీ మెసేజ్ వచ్చిండాలి. ఈ విధంగా మీరు ఇంకా ఎవరికైనా మెసేజ్ రానట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఒకసారి ఎవరి అప్లికేషన్ అయితే యాక్సెప్ట్ అయిందో లేదా కండిషనల్లీ యాక్సెప్ట్ అయిందో వీళ్ళకి మాత్రమే హాల్ టికెట్ వస్తుంది. ఆర్ఆర్బీ అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి మన అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఈ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. దీనికి సంబంధించి ఆల్రెడీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలని చెప్పేసి వీడియో చేశాను. ఒకసారి ఆ వీడియో కూడా చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఈ లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించి మనం లాగిన్ అయ్యి అప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవాలి. ఇది ప్రాసెస్. కానీ చాలామంది ఏంటంటే మెయిల్ ఐడి మర్చిపోయాము లేదా పాస్వర్డ్ మర్చిపోయాము, అలానే లాగిన్ డీటెయిల్స్ ఇచ్చి లాగిన్ అవుతుంటే ఆధార్ వెరిఫైకి ఓటీపీ అడుగుతుంది. అది నా మెయిల్కి రావట్లేదు, మొబైల్కి రావట్లేదు అని అడుగుతుంది. మీరు కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మీకు ఎవరికైతే ఓటీపీ రావట్లేదు, మీరు అప్లికేషన్ చేసేటప్పుడు ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి ప్రింట్అవుట్ తీసుకున్నారు కదా, ఆ ప్రింట్అవుట్లో ఒకసారి చెక్ చేయండి మీరు ఏ మెయిల్ ఐడి ఇచ్చారు, ఏ మొబైల్ నెంబర్ ఇచ్చారని. ఆ మెయిల్ ఐడికి ఆ మొబైల్ నెంబర్కి మీకు మెసేజ్ అనేది వస్తుంది ఆధార్ వెరిఫికేషన్ కోసం. అదేవిధంగా ఆ మెయిల్ ఐడి మీ యూజర్ నేమ్ అవుతుంది లేదా ఆ మొబైల్ నెంబరే మీ యూజర్ నేమ్ అవుతుంది. పాస్వర్డ్ కనుక మర్చిపోయినట్లయితే మీరు అఫీషియల్ వెబ్సైట్లో లాగిన్ అయిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ ఫర్గాట్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయాలి. ఈ విధంగా క్లిక్ చేసినట్లయితే తర్వాత మనకు మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మనం అప్లై చేసేటప్పుడు ఏ మొబైల్ నెంబర్ ఇచ్చామో ఏ మెయిల్ ఐడి ఇచ్చామో దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మొబైల్ నెంబర్ ఆర్ ఆ మెయిల్ ఐడి ఏదో ఒకటి ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే ఆర్ఆర్బీ నుండి మన మెయిల్ ఐడికి న్యూ పాస్వర్డ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ పాస్వర్డ్ ఉపయోగించి మన లాగిన్ అయితే అవి మన అప్లికేషన్ స్టేటస్ అయితే చెక్ చేసుకోవచ్చు. ఇది ఇంకో వే అన్నమాట. మీరు లాగిన్ అయిన తర్వాత మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది. మీ అప్లికేషన్ కనుక యాక్సెప్ట్ అయితే ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అని, లేదా రిజెక్ట్ అయితే రిజెక్టెడ్ అని చూపిస్తుంది. ఇంకా కండిషనల్లీ యాక్సెప్టెడ్ అని కూడా ఉంటుంది. అదేంటంటే కొన్ని కండిషన్స్ ద్వారా వీళ్ళ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడింది అన్నమాట. అయితే ఈ ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ స్టేటస్ సంబంధించి ఆర్ఆర్బీ ఒక లేటెస్ట్ గైడ్ లైన్స్ అయితే రిలీజ్ చేసింది. ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా అనొచ్చు. అదేం లేదు, ఒకసారి చూసేద్దాం. వైట్ సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటీస్ నెంబర్ RPF 02/2024 కానిస్టేబుల్ issued on 15/4/2024 application for the post of RPF constable. The scrutiny of the applications have been completed and candidates can view status their applications under provisionally accepted with conditions and rejected along with reason for rejection by logging user credentials at rrbapply.gov government.in. అప్లికేషన్ స్టేటస్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ అనమాట. మనకి 15/4/2024 ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ అప్లికేషన్ అయితే వచ్చింది. దానికి సంబంధించి అప్లికేషన్ స్క్రూటినీ అయితే కంప్లీట్ అయిపోయింది. మీరైతే ఇక్కడ ఇచ్చిన వెబ్సైట్లో లాగిన్ అయ్యి మీ అప్లికేషన్ స్టేటస్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. అలానే కొన్ని అప్లికేషన్స్ అనేవి రిజెక్ట్ అయినాయి. ఎందుకు రిజెక్ట్ అయినాయి కూడా ఆ రీజన్ కూడా ఇచ్చాము. అలానే అప్లికేషన్స్ అనేవి ప్రొవిజనల్లీ యాక్సెప్ట్ అయినాయి. అదేవిధంగా కొన్ని అప్లికేషన్స్ అనేవి ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ విత్ కండిషన్స్, కొన్ని కండిషన్స్ వల్ల అవి యాక్సెప్ట్ చేయబడినాయి. అంటే మనం ఆన్లైన్ అప్లికేషన్ చేసిన తర్వాత కూడా మనకి ఏదైనా మిస్టేక్స్ ఉంటే మనకి ఫోటో సిగ్నేచర్ దగ్గర మళ్ళీ అవకాశం అయితే ఇచ్చారు. అయితే అయినా కానీ ఈ అప్లికేషన్స్ రిజెక్ట్ అయినాయి అంటే కొంచెం కష్టమైన అనమాట. ఇంకా పూర్తిగా రిజెక్ట్ అయినట్టే వీళ్ళకి అడ్మిట్ కార్డ్ రాదు. కానీ కండిషనల్లీ యాక్సెప్ట్ అయిన వాళ్ళకి కూడా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. అలానే ప్రొవిజనల్ యాక్సెప్ట్ అయిన వాళ్ళకి కూడా అడ్మిట్ కార్డ్ అయితే వస్తుంది. ఇదే విధంగా ఆల్రెడీ మీ మొబైల్కి అదేవిధంగా మెయిల్స్ కూడా మెసేజ్ అనేది పంపించాము, ఒకసారి చెక్ చేసుకోండి అని మనకి ఆర్ఆర్బీ ద్వారా చిన్న గైడ్ లైన్స్ అనేది రిలీజ్ చేయబడింది. ఇదన్నమాట విషయం. ఓకే.